హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేఖా బుజ్జి నేచురల్ టాక్. ఈరోజు గురువారం మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వెజిటేబుల్ బిర్యానీ చేయమన్నారు. మా అమ్మ చేయమనింది. వాళ్ళు బ్యాంక్ దగ్గర ఏదో పని ఉందని చెప్పి వెళ్ళారు, అందుకని చేస్తూ ఉన్నాను. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగో ఆయిల్ వేసుకొని పప్పు దినుసులు వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు మనకి ఏమేమి కావాలి అన్నీ, మనకి ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు. నేను మాత్రం ఏం వేస్తున్నాను అంటే టమోటా, ఆలుగడ్డ, గోరుచిక్కుళ్ళు, బీనీసు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అన్నమాట తీసుకున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అన్నమాట అలా యాడ్ చేయాలి. ఇదిగో ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, కొంచెం ఇట్లాగా బ్రౌన్ కలర్లో రావాలి. ఇట్లా ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. మనకి ఎంత కావాలి వేసాను, ఇంకొంచెం టేస్ట్కి సరిపడా అంటే చూసుకోవాలి. మరి ఎక్కువ కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది కారం ఎక్కువ తినరు. అల్లం పేస్ట్ ఎక్కువ కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, ఇంకో పచ్చిమిర్చి కూడా వేస్తున్నాము. కారం వేయం కదా, అందుకని దాన్ని బట్టి చూసుకొని అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. పేస్ట్ బాగా కొంచెం ఫ్రై అయ్యాక ఈ అల్లం వెల్లుల్లి మాడిపోతుంది అనమాట. అదిగోండి కొంచెం మీడియం సైజులో పెట్టుకోవాలి మంట. రైసు దీంతో 1 కప్పు తీసుకున్నాను, గ్లాస్తో 1 కప్పు తీసుకున్నాను. అప్పుడు బియ్యం ఒక్కొక్కటి తీసుకున్నాం కాబట్టి దీంతో ఒక 2 వాటర్ పోయాలి, గ్లాస్తో ఒక 2 వాటర్ పోయాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కింద అడుగు మంట పెట్టుకున్నాం కదా, క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ వేసుకోవాలి, క్యారెట్లు, చిక్కుడుకాయలు, ఆలుగడ్డ ఇవి ఫ్రై అయ్యాక వేయాలి. ఎందుకంటే ఆలుగడ్డ త్వరగా వేగిపోద్ది కదా. ఇవైతే కొంచెం లేట్ ప్రాసెస్ కాబట్టి ముందుగా ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆలుగడ్డ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఆలుగడ్డ వేసుకోవాలి. ఇప్పుడు ఇవి క్యారెట్, బీనీసు, గోరుచిక్కులు వేసాం కదా, ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇలా బాగా కొంచెం ఫ్రై అయ్యాక మనకు తెలుస్తుంది. ఫ్రై అయిన తర్వాత ఆలుగడ్డ వేసుకోవాలి. ఇదిగోండి ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆలుగడ్డ వేయాలి. ఇది బాగా ఇట్లా ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. దాంతోపాటే పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుంటాం. ఇట్లా పచ్చిమిర్చి వేసుకోవాలి, ఫ్రై అవ్వాలి. ఇట్లాగా అన్నీ ఇదిగోండి చూసారు కదా ఎలా ఉడుకుతున్నాయో. ఇలాగ బాగా ఫ్రై అయిపోవాలి. ఇవి ఆలుగడ్డ వేసాం కదా, అది ఊరికే ఫ్రై అయిపోద్ది. అట్టనగానే మెత్తగా ఉండాలి. మామూలుగా అయితే అడుగు అంటుకోకుండా చూసుకోవాలి. ఇది అడుగు అంటేస్తుంది కొంచెం.
ఇప్పుడు టమోటాస్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాను. టమోటాస్ వేసుకొని ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ కలిపెట్టేసి టమోటా ముందుగానే కూడా వేసుకోవచ్చు, కానీ టమోటా వేసుకున్నాం అనుకో ఈ ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్తో పాటు టమోటా వేసుకున్నాం అనుకో ఈ ఆలుగడ్డ, క్యారెట్ అవి ఉన్నాయి కదా, అవన్నీ ఉడికి వేగే లోపల టమోటా, ఆనియన్ మాడిపోద్ది. అందువల్ల టమోటా లాస్ట్ వేసుకోవాలి. సారీ తడబడతా అన్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మా సిస్టర్కి ఇష్టము, అందువల్ల అమ్మాయి చేయమంటా ఉంది. ఒకసారి మా ఇంట్లో చేశాను, బాగా ఇష్టంతో తినింది. అందువల్ల అమ్మాయి ఇట్లాగే చేయమని అని చెప్తే ఈరోజు చేస్తాను. కొంచెం ఇవి త్వరగా వేగాలంటే సాల్ట్ వేసుకోండి. చూస్తున్నాను, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. మనం వాటర్ పోస్తాం కదా ఉడికేదానికి, అప్పుడు చూసుకొని కల్లుప్పు ఉంటుంది కదా అది వేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను సాల్ట్ వేసాను. ఇవి కాయలు కదా, వాటిల్లో కరగదని ఉప్పు కల్లు, అందువల్ల కొంచెం హైలో పెట్టుకోవాలి. చూడండి, చూసారు కదా, అంటే టమోటా వేసాం కదా, దాంట్లో ఇంకొంచెం రసం వచ్చింది, అందువల్ల ఇప్పుడు కొంచెం కవాన్ అయిపోద్ది. ఆలుగడ్డ ఒత్తి చూస్తే ఉడికినట్టు వేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఇప్పుడు మనకు కావాల్సిన వాటర్, అదే ఒక గ్లాస్కి అయితే 2 గ్లాస్ వాటర్ పోయాలి. అట్లాగా నేను ఒక పెద్ద కప్పు నిండా తీసుకున్నా, తర్వాత ఒక గ్లాస్ నిండా తీసుకున్న బియ్యము, అందువల్ల 4 పోసాను అనమాట. దాన్ని బట్టి ఉప్పు సరిపోయిందో లేదు చూసుకొని ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మాకు సరిపోలేదు, అందుకే ఇంకొద్దిగా వేసాను. వేసినా కొంచెం బాగా కలబెట్టాలి. కలబెట్టినప్పుడు అది కరగద్దు అనమాట. ధనియాల పౌడర్ ఉంటే కొంచెం ఇట్లా వేసుకోండి. ధనియాల పౌడర్ వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ ఎక్కువగా బాగున్నట్టు ఉంటుంది. మనం వేసుకున్నాక కలబెట్టుకొని బాగా కలబెట్టుకోవాలి. చూడండి వెజిటేబుల్స్ అని ఎలా కనిపిస్తున్నాయో, బాగా కలబెట్టుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి, చిటికెడు. మన ఇష్టం, అది ఆప్షన్ అనమాట. మీరు వేసుకోండి, లేదంటే చూడండి కొంచెం వేస్తున్నా. యాంటీబయాటిక్ కదా, చాలా బాగుంటుంది పసుపు వేసుకుంటే. వేసుకున్నాక కలబెట్టుకోవాలి బాగా కలబెట్టుకున్నాక మూత పెట్టేస్తే. కొంతమంది పట్టా మొగ్గ వేస్తారు కదా, అలాగ వేసుకోవచ్చు. లేదంటే కొంతమంది వాళ్ళ ఇంట్లో ఏముండవు, వాళ్ళ త్వరగా కావాలి అనుకున్న వాళ్ళకి బిర్యానీ సెట్లో ఉంటాయి కదా అన్నీ, అవి గరం మసాలాలో ఉంటాయి. స్టార్ పువ్వు, పట్టా మొగ్గ, ధనియాల పొడి అన్నీ ఉంటాయి. నా దగ్గర ఇప్పుడు త్వరగా అవి లేవు, అందువల్ల నాకు కావాలి కాబట్టి నేను గరం మసాలా వేస్తున్నాను. బాగుంటుంది అనమాట ఇవన్నీ తగిలితే. ఇవన్నీ అసలుకి అవిగానే ఉంటే అవి పొడి చేసేసుకున్నా బాగుంటుంది. వేసాను, కొద్దిగా వేస్తున్నాను ఇట్లాగా. బాగా తెల్లాలి. ఇవి తెల్లేస్తే ఇట్లా మూత పెట్టేసేయాలి. రైసు అంటే మనం చేసుకోవాలనుకున్న ఒక 20 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి బాగా. మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకునే లోపల కడిగి పెట్టుకుని నానిపోయిన తర్వాత కడిగి ఒక దాంట్లోకి ఇట్లా బియ్యం తీసి పెట్టుకోవాలి. ఈ రైస్ని ఏమన్నా బాగా తెల్లాయనుకో వాటర్, వాటిలో వేసేస్తే బాగా తెల్లుతూ ఉంటాయి కదా వాటర్, వాటిలో ఎత్తి రైస్ని వేసామంటే కలబెట్టాలన్నమాట. ఇదిగోండి, ఇలాగ బాగా తెల్లాలన్నమాట వాటరు. మనం వేసాం కదా ఎసిడ్కి,
అట్లాగా బాగా తెల్లేటప్పుడు రైస్ వేయాలి. రైస్ తీసి పెట్టుకున్నాం కదా, రైస్ వేయాలి. ఇట్లాగా ఇలా రైస్ వేసాక ఒకసారి బాగా కలబెట్టాలి. అంటే వెజిటేబుల్స్ వేస్తున్నాం కదా, ఆ వెజిటేబుల్స్ ఇప్పుడు వేసిన రైస్ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలబెట్టాలి. మనం వేసుకునేటివి మసాలాలు కావచ్చు, పచ్చిమిర్చి కావచ్చు, అన్నీ రైస్లోకి పట్టేలాగా ఒకసారి బాగా కలబెట్టుకోవాలి. అంటే ఉండగట్టేయకుండా బియ్యం. తర్వాత మూత పెట్టుకో. కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర వేసుకో. అంటే ముందుగా వేసుకుంటే టేస్ట్ ఉండదు. ఇట్లా ఉడికేటప్పుడే వేసామనుకో బాగా వాటిల్లో కుక్ అవ్వద్దు అనమాట. ఇది కొత్తిమీర ఇలా వేసేసుకున్నాం అనుకో వాటితో పాటు బాగా కలిసిపోద్ది. కలపడానికి కూడా బాగుంటుంది ఇట్లా రైస్. ఇట్లాగా ఇట్లా అనమాట. చూసారా, చూస్తే అంత బాగా కలర్ఫుల్గా ఉందో. మనం అసలు కారం వేయం దీంట్లో. అలాంటిది ఇట్లా రెడ్గా ఉంది. టొమాటోస్ వేసాం కదా, కొంచెం ఇట్లాగా ఉంటుంది. అట్లా అనమాట.